మిథున్ రాశి వారు ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. దశమ భావంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని ఒత్తిడి, పని భారము పెరుగుతుంది. దానికి తగినటువంటి ఫలితాన్ని కూడా మీరు అందుకుంటారు. దశమ భావంలో ఉన్నటువంటి రాహు సంచారం వల్ల నూతన వ్యక్తుల వల్ల కానీ, నూతన వ్యాపారాల వల్ల కానీ, లేకపోతే నూతన సంస్థలు ప్రారంభించడం వల్ల కానీ మంచి లాభాలను అందుకునే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. లాభభావంలో ఉన్నటువంటి రవి సంచారం వల్ల అధికారుల యొక్క అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అలాగే లాభభావంలో ఉన్నటువంటి బుధ సంచారం వల్ల బ్యాంకు లావాదేవీలు కానీ, రుణ సదుపాయాలు కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉండడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక ద్వితీయ భావంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, మీరు కఠినంగా మాట్లాడడం వల్ల ఎదుటివారు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, తద్వారా మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు 1 కేజీ కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి కానీ, మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.